హాయ్ వెల్కమ్ టు ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో. సో అయితే మనకి ఏపీలో ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ వెళ్ళు అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ అయిపోయింది, ఇప్పటి నుంచి రెండవ నోటిఫికేషన్లు స్టార్ట్ అయ్యాయి. అవి కూడా కొన్ని జిల్లాలకు అయితే ఆల్రెడీ మనం వీడియోస్ కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను నేను, కావాలంటే మీరు ఆ వీడియోలు కూడా చూసుకోవచ్చు. ఇక లేటెస్ట్గా అయితే మనకి మరో జిల్లాకు సంబంధించి కూడా ఈ యొక్క వైద్య విధాన పరిషత్తులో నోటిఫికేషన్ అయితే మళ్ళీ వదిలారు. సో అది ఏ జిల్లాది, అక్కడ ఏమేమి పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఒకవేళ అప్లికేషన్ ఎలా మీరు ఫిల్ చేయాలి, ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చా, ఫీజు ఉంటుందా, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇవైతే మనం చూసుకుందాము. సో మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియో. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. కొన్ని మీరిచ్చే లైక్లు, మీరిచ్చే కామెంట్లే మాకు కొంచెం బూస్టింగ్ అప్గా ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు రిప్లై అండ్ తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ యొక్క నోటిఫికేషన్. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించినది. సో ఈ యొక్క అప్లికేషన్ గురించి అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాము. సో రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ అనంతపురము. సో ఇదండి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ వైద్య విధానం సంబంధించి ఈ యొక్క నోటిఫికేషను. సో ఇందులో అయితే మనకి ఓన్లీ 2 పోస్టులే ఇచ్చారు. అంటే 2 పోస్టులు అంటే స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మాత్రమే ఇక్కడ మనకి వాళ్ళు వేకెన్సీస్ ఉన్నట్టుగా ఇక్కడ ప్రకటించారు. సో అవి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే మనం చూసుకుందాం. సో అప్లికేషన్స్ ఇన్ ద ప్రిక్రైబ్డ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ in APVVP hospitals of Anantapuram district under the administrative control of district coordinator of hospital services APVVP Anantapuram. The applicant can download the application and eligible details through the Anantapuram district official website. సో ఇదండి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పెట్టారు. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్లికేషన్ కూడా అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు కదా మనకి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురము, ఇది అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సో ఇది ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ అనంతపురము డ్యూరింగ్ ఆఫీస్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ 29/06/2020 to 27/07/2020 10:30 AM to 5 PM అలాంగ్ విత్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. సో ఇది మనకి నిన్నటి నుంచే స్టార్ట్ అయిందండి మనకి అప్లికేషన్. ఒకవేళ నేను లేట్గా మీకు ఒకవేళ వీడియో పోస్ట్ చేస్తుంటే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో నాకు తెలిసి అప్డేట్ నేను ఇప్పుడే చూశాను, మీకు అందుకే నేను ఇప్పుడే వీడియో చేస్తున్నాను. సో అట్ ది సేమ్ టైం ఇంకా దీనికైతే క్లోజింగ్ డేట్ అయితే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే చాలా ఎక్కువ రోజులు ఇచ్చాడు మనకి. ఇది ఒక బెస్ట్ థింగ్ చెప్పుకోవచ్చు. 27 జూలై 2020 వరకు ఈ యొక్క క్లోజింగ్ డేట్ అయితే ఉంది మనకి. సో ఇది ఒక మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు మనం. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ 27 జూలై సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయాలి. ఇది డాక్టర్ ఎన్ రమేష్ నాథ్ ఎంఎస్జిహెచ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం. సో వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుపుతున్నారు. సో ఇంతకుముందంతా మనకి డిఎంహెచ్ఓస్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైతే రిక్రూట్మెంట్ జరిపారు. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ వాళ్ళు జరుపుతున్నారు. సో మనం కూడా అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ సబ్మిట్ చేయాలనేది అప్లికేషన్ చూసుకోండి. డిఎంహెచ్ఓ అయితే మనకి ముందు వచ్చిన 1వ నోటిఫికేషన్ అయితే అది వేరే ఆఫీస్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన 2nd నోటిఫికేషన్లో అయితే ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్లో సబ్మిట్ చేయాల్సి ఉందంట. సో ఇదైతే ఒకసారి మరి చూసుకోండి మరి ఖచ్చితంగా, లేదంటే మీ యొక్క అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి. సో ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ అనంతపురం డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ అనంతపురము.
సో స్టాఫ్ నర్స్ వచ్చేసి 92 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్. దీనికి 34,000 శాలరీ ఉంటుంది. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇవి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. దీనికి వచ్చేసి 28,000 శాలరీ ఉంటుంది. సో ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ అబౌవ్ దిస్ రిక్రూట్మెంట్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఇంక్రీజ్ డిక్రీజ్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కమిషనర్ ఏపీవీవీపీ విజయవాడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనంతపురం ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే మనకి ఈ యొక్క పోస్టులు తగ్గించడానికైనా ఎక్కించడానికైనా రిక్రూట్మెంట్ అయ్యేలోపు పూర్తి అధికారము ఆంధ్రప్రదేశ్ కమిషనర్ లేదా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన లేదా విజయవాడ ఆర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనంతపురం ఫ్రమ్ టైమ్ టు టైం వాళ్ళకి ఈ యొక్క అర్హత అంటే పూర్తి అధికారం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ టు ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనంతపురము టు క్యాన్సల్ ఆర్ రీషెడ్యూల్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అట్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీ నోటీస్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్ రైట్స్ అంటే అన్ని అధికారాలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళకి అన్ని అధికారాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క రిక్రూట్మెంట్ జరపాలన్నా లేదా దీన్ని క్యాన్సిల్ చేయాలన్నా అన్ని అధికారాలు అయితే ఉన్నాయి. అది కూడా మీకు వితౌట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే రద్దు చేసే అవకాశాలు అన్ని అధికారాలు మాకు ఉన్నాయి అని ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్స్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన డాక్టర్ ఎన్ రమేష్ నాథ్ ఎంఎస్జిఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురము వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన రిక్రూట్మెంట్. సో ఇవి ఏమేమి కావాలనేది మనకి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. సో ఇది ఒకసారి అన్ని జిల్లాలకు ఒకటేలా ఉంటుంది, బట్ ఇంకా బ్రీఫ్గా అయితే చూద్దాము. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ డౌన్లోడ్ ఫ్రమ్ aనంతపురం.ap.gov.inలో ఈ యొక్క అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు వాళ్ళు. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్మీడియట్, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పాస్, కన్సాలిడేట్ ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్ ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కౌన్సిల్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్, ఇంటర్న్షిప్ కంపిటీషన్ అప్రెంటిస్షిప్ క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో అవి ఉంటే అవి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ కన్సిడర్ ఆర్ మీ సేవ. సో అదే ఆన్లైన్ది కానీ లేదా తహసీల్దార్ దగ్గరైనా తీసుకోవచ్చు మీరు. సో అడ్జస్ట్ అవుతుంది. సో స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th class to 10th class ఫర్ లోకల్ స్టేటస్. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ ద రెసిడెన్స్ సర్టిఫికేట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద తహసీల్దార్ consecutive 7 years prior of passing of SSC or its equivalent. సో ఇదండి స్టడీ సర్టిఫికేట్ అయితే 4 to 10th ఇవ్వాలి. ఒకవేళ మీరు ప్రైవేట్గా చదివినట్లయితే తహసీల్దార్ని అడిగి మీరు ఆ సర్టిఫికేట్ని అయితే తీసుకోవచ్చు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, రిలవెంట్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఎక్స్ సర్వీస్మెన్. ది క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన ఆర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ ఈ నర్సింగ్ దాంట్లలో లేదా 104 ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లోకి సంబంధించి ఎక్కడైనా వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు దానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు. సో ఇది స్పోర్ట్స్ కోటా ఉంటే స్పోర్ట్స్ కోటాలో కూడా మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మెన్షన్ చేసుకోవచ్చు. సో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే దీనికి ఎగ్జామ్ ఫీజు ఉంది, 200 రూపాయలు దీనికి ఎగ్జామ్ ఫీజుగా ఫిక్స్ చేశారు. సో అది మస్ట్ బి డ్రాన్ ఇన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురము పేయబుల్ అట్ అనంతపురము. ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీస్ ఆర్ ఎక్స్టెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో ఇదండి ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే ఉంది ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు 200 రూపాయలు. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే లేదు ఎగ్జామ్ ఫీజు. సో అది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఎవరైనా ఈ యొక్క అంటే మేల్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ యొక్క పోస్టులకు అర్హులని వాళ్ళు ఇచ్చారు. సో యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూ బై ద గవర్నమెంట్ జీవో ద మ్యాక్సిమం యాజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/7/2020 షెల్ బి ఫాలోడ్ బి బిలో. అంటే జూలై 1వ తేదీకి మీ యొక్క ఏజ్లు ఇట్లా ఉండాలని వాళ్ళు ఇస్తున్నారు. సో ఓసీ క్యాండిడేట్స్ అయితే 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 47 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్లు అయితే 50 సంవత్సరాలు. అంటే దీంట్లో ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు కలిపే ఇచ్చారండి. మామూలుగా అయితే 42 సంవత్సరాలు దాటకూడదు మామూలుగా. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి
ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు వీళ్ళకి ఇట్లా ఉంటుంది. సో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి అప్లికేబుల్ ద ఏపీ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్. సో మార్కులు వెయిటేజ్ వచ్చేసి మీకు 75% మార్కులు అయితే మీకు యొక్క మొత్తం స్టడీ క్వాలిఫికేషన్ బట్టి తీసుకుంటారు. సో ఇక తర్వాత అప్ టు 15 మార్క్స్ వచ్చేసి ఎక్కడైనా మీరు గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ ఎక్కడైనా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్లలో పనిచేస్తుంటే దాన్ని బట్టి తీసుకుంటారు. సో అది ట్రైబల్ ఏరియా అంటే గిరిజన ప్రాంతం కానీ అడవి ప్రాంతాలలో కానీ పనిచేస్తుంటే 6 మంత్స్కి 2.5 మార్క్స్ మీకు వెయిటేజ్ తీసుకుంటారు. సో అలాగే రూరల్ ఏరియాలో అయితే 6 మంత్స్కి 2.0 మార్క్స్ తీసుకుంటారు. అర్బన్ ఏరియాలో అయితే 6 మంత్స్కి 1 మార్క్ తీసుకుంటారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అప్ టు 10 మార్క్స్ ఇదైతే మన యొక్క 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ని బట్టి ఒక్కొక్క మార్క్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇక రెమ్యునరేషన్ వచ్చేసి విల్ బి పేడ్ యాజ్ పర్ జీవో. ఆ జీవో ప్రకారం మనకైతే రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. సో అదే అన్ని రెమ్యునరేషన్లు మనం పైనే చూసుకున్నాము. సో స్టాఫ్ నర్స్కి అయితే 34,000, మిగతా గ్రేడెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్లు కానీ అది గ్రేడ్ 2, ఫార్మసిస్టులు గ్రేడ్ 2లకు కానీ 28,000 శాలరీ అయితే ఉంది. సో ఇక రేడియోగ్రాఫర్ కానీ మనకి ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ కానీ వాళ్ళకు వచ్చేసి మనకి 12, రేడియోగ్రాఫర్లకైతే 17,500, అలాగే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓకి అయితే 12,000 శాలరీగా ఫిక్స్ చేశారు మనకి. అది మనం ప్రతి జిల్లా వచ్చిన నోటిఫికేషన్లు అయితే చూసుకుంటూ ఉన్నాము. సో ఇది అనంతపురం జిల్లాకు చెందిన నోటిఫికేషన్ అయితే. ఇక అప్లికేషన్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో, అంటే కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ పద్ధతులు అయితే ఎవరైతే పనిచేస్తూ ఆల్రెడీ ఉంటారో వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ని ఇక్కడ ఫిలప్ చేసుకొని అయితే మీరు వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్తో సిగ్నేచర్ అండ్ సీల్ అయితే ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా, మస్ట్ అండ్ షుడ్. సో ఇక అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ ఫస్ట్ ఇక్కడ మీరు ఇవ్వాలి. ఇక అప్లికేషన్ నెంబర్ వచ్చేసి అది వాళ్ళే ఇస్తారు. సో ఇక్కడ మీ ఫోటో అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండరు, సోషల్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇదంతా మీరు చూసుకోవచ్చు అండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మార్క్స్, సో నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, అంటే మీరు 4th to 10th వరకు, సారీ ఇది కాంటాక్ట్ బేస్ మీరు ఎక్కడ పనిచేస్తారనేది. సో ఇక 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేటు, సో డిక్లరేషన్ ఫాము. సో ఇదండి అనంతపురం జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ అండ్ అలాగే అంతకుముందు నోటిఫికేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మిగతా జిల్లాలవి కూడా మనకైతే ఈ యొక్క ఏపీవీవీపీ సెకండ్ నోటిఫికేషన్లు అయితే వస్తాయి. అవి కూడా నేను వీళ్ళని తొందరగా మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. మీరైతే మనకు ఛానల్ని లైక్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ మన ఛానల్కి అయితే సపోర్టివ్గా ఇవ్వండి. అండ్ అట్ ది సేమ్ టైం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కరోనా ఎఫెక్టివ్లలో. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.